అంటే మీరు ఇప్పుడు అంటున్నారు ముందులా కాకుండా ఇమీడియట్ గా రెస్పాన్స్ వచ్చింది. అంటే కొన్ని సినిమాలకి మీకు లేట్ గా రెస్పాన్స్ వచ్చిందా? యా అంటే లైక్ బ్లఫ్ మాస్టర్ కానీ కొన్ని సినిమాలు కానీ అవి తర్వాత ఎప్పుడో జనాలు చూడడం జరిగి రెస్పాన్స్ కొంచెం లేట్గా వచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా. దానివల్ల నేను కొన్ని డెసిషన్స్ చాలా తొందరగా వేరేగా తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఐ నో ఇమీడియట్ ఇప్పుడు చేస్తే ఇమీడియట్ గా ఓకే ఇది వర్కౌట్ అయిపోయింది, థియేటర్కి వస్తున్నారు అనేది అర్థమైపోతుంది. ముందంటే ఆ ఛాన్స్ లేదు, అంతే తప్ప వేరే ఏం కాదు. అఫ్కోర్స్ కొన్ని సినిమాలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే థియేటర్లో ఆడకపోయినా అవి ఓటీటీకి వచ్చేసరికి అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో హిట్ అన్నది అవును, ఉంటుంది. అంటే చాలా ఇన్వెస్ట్ చేసి ఒక 1.5 year ఏమీ చేయకుండా ఇది ఒక్కటే ఆడుతుంది అని చాలా కాన్ఫిడెంట్ గా చేసిన ఫిల్మ్ అది. అందుకని దానిపై నాకు చాలా మమకారం అనమాట. అంటే అరే నేను ఇదే కదా నమ్మానని చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. కానీ బట్ దాని ముందు ఎలా ఉండేదంటే, నేను బైక్ ఉండేది నాకు, అన్నపూర్ణకి వెళ్ళి కూర్చునేవాడిని. కూర్చుంటే అందరూ ఈ బైక్ కార్ అయిపోద్ది, లేదా కార్ అది అయిపోద్ది ఇది అయిపోద్ది అని చెప్పి ఓకే అదేదో నన్ను ఎప్పుడు అంటే ఏదో అయిపోయిద్ది అన్న దానికంటే కూడా ఓకే వాళ్ళు అనేది ఏంటంటే నీకు బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి, నీకు మాసెస్ లోకి వెళ్తావు, ఇలా చెప్పేవారు. చాలా స్ట్రాంగ్ గా అనిపించేది అనమాట. ఓకే నైస్ చాలా మంచి డెసిషన్ తీసుకున్నానని. అది అప్పుడు టాప్ లో అయింది. సరిగ్గా అనుకున్నది జరగలేదు. బట్ గుడ్ థింగ్ ఇస్ అనుకున్నది జరగకపోయినా ముందరికి వెళ్ళాను కదా, అది గుడ్ థింగ్.